సీఎం చంద్రబాబు నాయుడుతో ఈస్టర్న్ నావల్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైఎస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తూర్పు నావికాదళం నిర్వహించే ఫ్లీట్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపైన సమావేశంలో చర్చ జరిగింది. విశాఖ అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ భవిష్యత్ నగరంగా మారబోతోందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నేవీ కలిసి పనిచేయాలన్నారు. విశాఖ నాలెడ్జ్ ఎకానమీ కేంద్రం కానుందని, ఇదే సమయంలో విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం. దీనికి తూర్పు నావికాదళం సహకారం అందించాలని కోరారు. నేవీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని, నావికాదళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేవీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. నేవీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు తెలిపారు.